బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ మిమ్మల్ని కొంచెం కలచివేసే విధంగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని కలచివేతకు గురి చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ వార్తను మీకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. పెళ్ళై 20 రోజులు కూడా గడవక ముందే నవ వధువు అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్తున్నారు. చేతిపైన ఆమె నా చావుకి ఎవరు కారణం కాదు అని రాసుకొని చనిపోయింది. పెళ్ళై 20 రోజులు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా తక్కలపల్లికి చెందిన కనక భాగ్యలక్ష్మికి మాండ్యంపల్లికి చెందిన ఉదయ్ కిరణ్తో ఆగస్టు 18వ తారీఖున వివాహం జరిగింది. పెళ్ళై 20 రోజులు కూడా కాలేదు. పెళ్ళైన వెంటనే హైదరాబాద్లో వేరు కాపురం పెట్టారు. హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు ఉదయ్ కిరణ్. 3 రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. బాత్రూమ్కి వెళ్ళి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్తున్నారు. ఒకసారి ఆమె చేతిపై రాసుకున్న చేతి రాతను కూడా చూడొచ్చు. నేను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు, నన్ను ఎవరు ఏమీ అనలేదు, నాకే ఈ లోకంలో ఉండటం ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నా అంటూ ఆమె చేతిపైన రాసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఈ మరణంపై కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తాను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు, ఈ లోకంలో ఉండటం ఇష్టం లేదు, అందుకే చనిపోతున్నా అంటూ ఆమె చేతిపై రాసుకుంది. చేతిపై రాసుకుని ఆత్మహత్య చేసుకుంది భాగ్యలక్ష్మి. అయితే చేతిపై ఆమె రాసుకుందా లేక ఎవరైనా రాశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, ఈ మరణం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కలపల్లి అలాగే మేడంపల్లికి చెందినటువంటి వధూవరులు ఇద్దరు కూడా ఆగస్టు 18వ తేదీన వివాహం జరిగింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో వేరు కాపురం ఉన్నారు, ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలోనే గత వారం రోజుల క్రితమే తండ్రి పుట్టింటికి తీసుకొచ్చాడు. అయితే నా మరణానికి కారణం ఎవరు కాదు, నాకు ఈ లోకంలో ఎవరు ఉండడం అనేది నాకు ఇష్టం లేదు, ఎవరు కూడా చింతించవద్దు అని చెప్పి రాసుకొని సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. రోహిత్ కాళ్ళపారాన్ని ఆరకముందే ఇలాంటి మృతి చెందినటువంటి ఘటన అయితే తట్టుకోలేకపోతున్నారు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, నా మరణానికి ఆమె ఎందుకు మృతి చెందిందో అనే ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి, తనని ఎవరు ఇబ్బందికి గురి చేయలేదు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏదైనా మానసిక రుగ్మతతో బాధపడుతుందా లేక ఇంకేమైనా కారణమా, వివాహ బంధం అంటే ఇష్టం లేదా అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతుంది. పూర్తిగా మేము విచారణ జరిపిన తర్వాత సమగ్ర సమాచారాన్ని అందిస్తాము మీడియాకు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి దయనీయమైనటువంటి ఘటన చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది అని చెప్పి ఆ తల్లిదండ్రులు భావించలేదు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోహిత్. ఎందుకంటే భజంత్రీల మధ్య ఉన్నంతలో అంగరంగ వైభవంగా తమ కూతురికి వివాహం చేసినటువంటి ఆ తల్లిదండ్రులు అన్ని లాంఛనాలు పూర్తి చేశారు. చాలా చక్కగా తన కూతురు ఇంటిదైంది అని చెప్పి ఆనందపడ్డారు. అంతలోనే ఈ విషాదాన్ని చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు కూడా వారి బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు రోహిత్. ఏమంటున్నారు తల్లిదండ్రులు, ఏమంటున్నారు? పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని చెప్తున్నారు, కానీ 20 రోజులకే చనిపోవడం ఏంటి? అత్తింటి తరపు వారు ఏం చెప్తున్నారు? అత్తింటి తరపు వారు ఆమె అమ్మాయి కోడలు కాదు, నా బిడ్డగా చూసుకున్నాము, ఆమె గతంలోనే మాకు ఇరు వర్గాలకి ఇరు కుటుంబాలకి సత్సంబంధాలు ఉన్నాయి, దగ్గరే చుట్టము, దీనిలో భాగంగానే వివాహం చేశాము, తీరని లోటు మిగిల్చింది, ఏ బాధ ఉందో తెలియని పరిస్థితి ఉంది, దీన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అటు అత్తింటి వారు అలాగే పుట్టింటి వారు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారు చెప్తున్నారు. కానీ తమ ముందు ఏ బాధ ఉన్నట్టుగా మాకు చెప్పలేదు. గతంలో సైతం తన బిడ్డకి ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా బాధ ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తెచ్చేది అని ఆ తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రోహిత్. మొత్తం మీద ఏ కారణమై ఉంటుంది అనేటువంటి కోణంలో ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఒక మిస్టరీగా మారింది. ఒక సైకిక్ డిజార్డర్తో ఉందా లేక ఇంకేమైనా శారీరకమైనటువంటి రుగ్మత ఉందా ఏంటి అనేది తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారు. రైట్ చంద్రశేఖర్, నవ వధువు అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పెళ్ళైన 20 రోజులు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్తున్నారు.
జగిత్యాల జిల్లా తక్కలపల్లికి చెందిన కనక భాగ్యలక్ష్మికి మాండ్యంపల్లికి చెందిన ఉదయ్ కిరణ్తో ఆగస్టు 18వ తారీఖున వివాహం జరిగింది. పెళ్లైన వెంటనే హైదరాబాద్లో వేరు కాపురం పెట్టారు. హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు ఉదయ్ కిరణ్. 3 రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్ళింది భాగ్యలక్ష్మి. ఆమె బాత్రూమ్కి వెళ్ళి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు అంటూ చేతిపైన రాసుకున్న రాతను కూడా మనం చూడొచ్చు. ఈ లోకంలో ఉండటం ఇష్టం లేదు, అందుకే చనిపోతున్నా అంటూ ఆమె చేతిపైన రాసుకొని ఉరివేసుకుని చనిపోయింది. అయితే చేతిపైన రాసుకొని ఆత్మహత్య చేసుకుందా, ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే చేతిపై ఎవరైనా రాశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.